హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాధా అడ్వకేట్. రీసెంట్ గా ఒక పర్సన్ నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మేడం మా వైఫ్ హిందూ నుంచి వేరే రిలీజియన్ కి కన్వర్ట్ అయింది మేడం. అంటే మత మార్పిడి చేసుకునింది. తనతో పాటు తన పిల్లల్ని కూడా మార్చేసుకునింది మేడం. ఈ రోజు తన పుట్టింటికి వెళ్లి కూర్చొని నేను కూడా మతం మారితేనే నాతో కాపురం చేస్తాను అంటుంది మేడం. సో ఇలాంటి వాళ్ళ కోసం ఒక్క వీడియో చేయండి మేడం అనేసి నన్ను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ రోజు నేను మీకోసం లా పాయింట్స్ లో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఏం చెప్తుంది అంటే, ఏ భార్య కావచ్చు భర్త కావచ్చు హిందూగా ఉండి తర్వాత వేరే మతానికి కన్వర్ట్ అయ్యి వాళ్ళు కన్వర్ట్ అవ్వడమే కాకుండా వేరే వాళ్ళను కన్వర్ట్ అవ్వమని బలవంతం చేస్తే ఎవరైనా కూడా ఏదైనా రిలీజన్ కి మనకి ఆ రైట్ అయితే ఉంది, చేంజ్ అవ్వచ్చు, అది మన ఇష్టం. బట్ అంతేకాని బలవంతంగా చేయడం అది చట్టరీత్యా తప్పు కదా. సో ఎవరైతే ఈ విధంగా భార్యాభర్తలలో ఎవరన్నా వాళ్ళు మత మార్పిడి అవ్వడంతో పాటు అవతల వాళ్ళను కూడా మత మార్పిడి అవ్వాలి అని కనుక వాళ్ళని బలవంతం చేస్తే అలాంటి వాళ్ళకి డివోర్స్ లో ఒక మెయిన్ గ్రౌండ్ గా ఈ మత మార్పిడి అనే పాయింట్ ని మెయిన్ గ్రౌండ్ గా సబ్మిట్ చేసి డివోర్స్ కి కూడా అప్లై చేయొచ్చు అనేసి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 మనకి చెప్పడం జరిగిందండి. సో ఈ విధంగా ఎవరికైనా ఏదైనా ఇష్టపూర్వకంగా ఉండాలి, కానీ ఇలా బలవంతంగా చేసి బెదిరించడాలు ఇలా చేస్తే వాళ్ళకి చూడండి ఇప్పుడు ఏమవుతుంది, మీ హస్బెండ్ కనుక డివోర్స్ తీసుకుంటే మీ లైఫ్ మీ పిల్లల లైఫ్ స్పాయిల్ అవడం జరుగుతుందండి. ఇది చేయడం కూడా మీరు ఒకవేళ మెయింటెనెన్స్ కు అలా వేస్తారేమో, కానీ ఇలా ఈ విధంగా చేస్తున్నారంటే మెయింటెనెన్స్ కూడా రాదు. ఎందుకంటే ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 లో డివోర్స్ కి గ్రౌండ్స్ లలో మెయిన్ గ్రౌండ్ కాబట్టి, సో మెయింటెనెన్స్ అప్లై చేసినా కూడా మేబీ పిల్లలకి తన ఇష్టానుసారం తను ఇవ్వచ్చేమో, కానీ మీకు మాత్రం ఒక్క రూపాయి కూడా రాదు. సో ఇలాంటి వాళ్ళందరూ ఏదైనా ఇద్దరికి ఇష్టం ఉంటేనే చేయండి. ఇలా ఈ విధంగా మీ లైఫ్ ని మీ ఫ్యూచర్ ని నాశనం చేసుకోవద్దండి. సో ఇది ఎవరిని కించపరచాలని కాదు, జస్ట్ అవేర్నెస్ కోసం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.